ఇంతకుముందు వైఎస్ఆర్కి సపోర్ట్ చేస్తారు మా వాళ్ళందరూ. ఇప్పుడు ప్రస్తుతం రాజకీయ పరిణామాలు చాలా దారుణంగా ఉన్నాయి. అందువలన చంద్రబాబు నాయుడిని సీఎం చేయాలని కోరుకుంటున్నాం. నాలాంటి యువతకి ఉద్యోగాలు లేక ఫారెన్ గానీ కోవిట్లు గానీ ఇలా పోతున్నారు. ఏం చదివినారు మీరు? నేను బీటెక్ చదివినారా? ఇలా నేను బీటెక్ చేసి కూడా ఇప్పుడు గ్రాడ్యుయేట్ అయ్యి కూడా ఉద్యోగాలు లేవు, సరైన మౌలిక వసతులు లేవు. గ్రామాల్లో కూడా వీధి లైట్లు, ఇంటింటికి నీరు అందేయడం గానీ, సిమెంట్ రోడ్లు వేయడం గానీ ఏ అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు. ఒక తెలుగుదేశం ప్రభుత్వంలో స్ట్రీట్ లైట్లు, గవర్నమెంట్ రోడ్లు, ఇంటింటి కుళాయిలు అందించడం జరిగింది. ఇంకా 20 మా ఊరికి ప్రజెంట్ అయితే ఈ ప్రభుత్వంలో ఒక బోర్వెల్ వేయలే. తెలుగుదేశం ప్రభుత్వంలో 10 బోర్వెల్ చేశారు. చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి, ఉద్యోగాలు వచ్చినాయి. ట్రాన్స్కోలో సబ్ స్టేషన్ లో 2 ఉద్యోగాలు చేస్తున్నారు ప్రజెంట్. వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 సంవత్సరాలలో ఏ ఒక్క సంక్షేమం అందలేదు. చాలా రైతులు ఇబ్బందులు పడడం జరిగింది, కరువు రావడం జరిగింది. ఇప్పుడు కూడా బటన్ నొక్కుతుంది అంటారు కానీ డబ్బులు ఏం పడవు. అవి ఎలా జరుగుతున్నాయి? స్కామ్లు అన్ని జరుగుతున్నాయి. లక్షల కోట్లు అప్పు చేసిండు. ఎవరికి డబ్బులు ఇంకా మనకు అప్పు ఎలా ఉండేదా ఎవరికి సామాన్య ప్రజలకు తెలియజేసేలా, ఇంకా ప్రజలకి చేకూర్చేలా తెలియజేసేలా రావాలి. ఇప్పుడు మొదటిసారి ఓటేయబోతున్నావు, సో ఇన్ని ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేసావు కదా, సో ఏ విధమైన నాయకత్వాన్ని నువ్వు కోరుకుంటున్నావు? సో ఎలాంటి వ్యక్తి అయితే నీకు బాగుంటుంది అనిపిస్తుంది? నారా లోకేష్ అన్న యోగలం పాదయాత్రలో చూసి నేను కూడా ప్రోత్సాహంతో అన్న చెప్పిన 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాడనే నమ్మకంతో, అన్న చదువుకున్నాడు కాబట్టి అన్న స్పీచ్ గాని, అన్న చెప్పడం మాటలు గాని, ఆవేదన గాని అర్థం చేసుకొని నాలాంటి యువతలను ఇంకా నేను 10 మందికి ప్రోత్సహించి నేను కూడా మంచి చేకూరుతుందని తెలుగుదేశం ప్రభుత్వంకు ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను.